అయినా నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? ఓర్చుకుంటానే ఉన్నాడు. ఆయన ఓర్చుకొనబట్టి ప్రపంచమైన, భూమైన, దేశమైన ఇలా ఉంది. హల్లెలూయా. ఆయన కన్నెర్ర చేస్తే పర్వతపు పునాదులు అదురుతాయి. ఆయన గర్జిస్తే సముద్రాల ఘోష. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అలసట పడక, రెండోది విసుకక. స్తోత్రం. అంటే యేసయ్య మన బట్టి విసుగట్లేదు. ఆయన చెప్పండి, అలసట పడక ఆయన మీద ఎంత తిరుగుబాటు చేసిన పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని చేసినా ఆయన ఏం చేశాడట? ఓర్చుకున్నాడు. ఆయనను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయనను మీరు తలంచుకోండి.